అందరికీ మరణాత మరణాత మరణాత. మోషే సుఖోపవాస ధ్యాన దినములలో ప్రవేశించిన మనెల్లరికును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిండైన మెండైన దీవెనలు దేవదేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన మా గొప్ప దేవా, మీ ఘనమైన మీ శక్తి కలిగిన నామమునకు వందనములు. ఇశ్రాయేలీయులను బానిసత్వము నుండి విడిపించి అరణ్యములో విద్యను నేర్పిన తండ్రి, నేటి దినాన మీ యొక్క సన్నిధిలో చేరిన మా అందరికీ మీరే మీ విద్యను మాకు నేర్పించమని, మీ యొక్క మాటలను మీ యొక్క బోధలను మీరు మాకు నేర్పించమని, ఇశ్రాయేలీయులకు నైనా అరణ్యములో ఏవి చేయాలో ఏవి చేయకూడదో తెలియచేసిన తండ్రి, మీరే మాకు తోడుగా ఉండి మా అందరితో మాట్లాడి నేటి కాల దినములలో ఉన్నటువంటి మేమందరము ఏ విధమైనటువంటి జీవితమును జీవించాలో నేర్పించమని మా మంచి బోధకుడైన యేసునామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి మరణాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగములలో మనం గమనించిన వారమైతే నిర్గమాకాండ గ్రంథములో 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిస్తే, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, నిర్గమాకాండ గ్రంథములో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 40 అధ్యాయాలలో మనం గమనించిన వారమైతే, ఈ ఒక్కొక్క అధ్యాయమును గురించి ఒక్కో దినాన మనందరము కూడా నేర్చుకునే వారమై ఉంటూ ఉన్నాం. అయితే మొదటి అధ్యాయములో శ్రమల విస్తరణ చూడండి. మొదటి అధ్యాయములో శ్రమల విస్తరణ, అంతేకాకుండా శ్రమలలో వారు ఏ విధముగా విస్తరించారో ఈ మాట మనకు కనబడుతూ ఉంది. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టుచున్న కొలది వారు విస్తరించి ప్రబలిరి. వారు విస్తరించి ప్రబలిరి. శ్రమ పెట్టుచూ ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయేవారు ఉంటారు. శ్రమ పెట్టుచూ ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేవారు ఉంటారు. శ్రమ పెట్టుచున్నప్పుడు ఆ ప్రాంతములో ఇక నివాసానికి యోగ్యముగా లేదు, ఇక్కడ నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోదాం అనుకునేటువంటి వారు ఉంటారు. కానీ ఇశ్రాయేలీయులైనటువంటి వారు ఎలా ఉన్నారు అంటే, వారు శ్రమ పెట్టు కొలది వీరు విస్తరించి ప్రబలుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, ఈ యొక్క మొదటి అధ్యాయములలో కనబడుతూ ఉన్నటువంటి మాట శ్రమలలో ఇశ్రాయేలీయులు విస్తరించడం కనబడుతూ ఉంది. శ్రమలలో ఇశ్రాయేలీయులు విస్తరించడం అనేది మనకు కనబడుతూ ఉంది. అంతేకాకుండా నిర్గమము అనగా అర్థము, నిర్గమము అనగా అర్థము ప్రయాణము లేక విడుదల లేక విడిచి వెళ్ళుట లేదా తరలి పోవుట. నిర్గమము అనగా అర్థము విడిచి వెళ్ళుట, తరలి వెళ్ళుట, అంతేకాకుండా ప్రయాణము. ఇంకా వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే వెడలి పోవుట అనే మాటలు ఈ యొక్క భాగాలలో మనం చూడగలం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో
ప్రధాన అంశము ఏంటి అంటే దేవుడు విమోచకుడు. ఇందులో ప్రధాన అంశము దేవుడు విమోచకుడు. ఇందులో వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దీనిలో 415 సంవత్సరముల చరిత్ర ఇందులో కనిపిస్తూ ఉంది. వాక్య భాగాలలో 415 సంవత్సరముల యొక్క చరిత్ర ఈ నిర్గమాకాండము తెలియచేస్తూ ఉంది. ఈ నిర్గమాకాండములో 40 అధ్యాయాలు 4 భాగాలుగా మనం చూడవచ్చు. ఇంతకు ముందు మనం చదివామండి. దైవజనుడైన దేవదాసయ్య గారు రాసినటువంటి మోషే సుఖోపవాస ధ్యాన దీపిక పుస్తకములో వ్రాయబడినటువంటి మాటల్లో ఈ నిర్గమాకాండములో ఉన్నటువంటి 40 అధ్యాయాలను 4 భాగాలుగా చేస్తే మొదటి 10 అధ్యాయాలు దాసత్వము, మొదటి 10 అధ్యాయాలు దాసత్వము. అంతేకాకుండా 11వ అధ్యాయము నుండి 20వ అధ్యాయము వరకు విమోచన. అంతేకాకుండా 20వ అధ్యాయము నుండి 30వ అధ్యాయము వరకు అరణ్యములో వారికి విద్యాశాలను మనం చూడగలం. అంతేకాకుండా అన్ని దేవాతి దేవుడు ఈ అరణ్యములో వారికి నేర్పించారు. ఏవి చేయాలో నేర్పించారు, ఏవి చేయకూడదో కూడా నేర్పించాడు. అంతేకాకుండా 30వ అధ్యాయము నుండి 40వ అధ్యాయము వరకు సమర్పణ, ప్రత్యక్ష గుడారము కట్టించి సమర్పణ చేయాలి, దేవునికి ఏ విధముగా అర్పణలు అర్పించాలి అనేటివి 4 మాటలు ఉన్నాయి. గమనించండి, 4 విషయాలు. ఒకటేమో మొదటి అధ్యాయము నుండి 10వ అధ్యాయము వరకు దాసత్వము నుండి వారిని విడుదల చేయడం. ఐగుప్తు బానిసత్వములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను 430 సంవత్సరముల నుండి బానిసత్వములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు విడుదల చేయడాన్ని మొదటి 10 అధ్యాయాలలో మనం చూడగలం. అంతేకాకుండా 10 నుండి 20 అధ్యాయాలలో చెప్పబడినటువంటి మాట విమోచన. ఏంటండి? విమోచన. ఇశ్రాయేలీయులు అరణ్యంలో రాబడడం, అరణ్యము నుండి దేవుడు వారిని ఏ విధముగా విమోచించారో ఈ మాటలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే 3వదిగా 20వ అధ్యాయము నుండి 30వ అధ్యాయము వరకు అరణ్యములో పాఠశాల. ఏమండి? అరణ్య పాఠశాల. ఇది ఏ పాఠశాల? అరణ్య పాఠశాల. నేటి దినాన దేవుని మందిరము మనకు ఏ విధముగా ఒక పాఠశాలగా మారిందో, దేవుని సన్నిధి ఒక పాఠశాలగా ఏ విధంగా మారిందో, అలాగే 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు పాఠశాల ఏది అంటే అరణ్యము. అరణ్యములో దేవుడు వారికి ధర్మశాస్త్ర విధులను, కట్టడలను, ఆజ్ఞలను వారికి నేర్పించిన వారంటూ ఉన్నారు. ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఏ విధమైనటువంటి విద్యలు నేర్చుకోవాలో ప్రతిదీ కూడా దేవుడు అరణ్యములో వారికి నేర్పిన వారంటూ ఉన్నారు. అదే 4వదిగా కూడా తెలియచేశాను. 4వ మాట సమర్పణ. ఏంటండి? సమర్పణ. ప్రత్యక్ష గుడారమును కట్టడమును ఎలా కట్టాలో, ప్రత్యక్ష గుడారములో అర్పణలు ఎలాగ ఇవ్వాలో, ప్రత్యక్ష గుడారము యొక్క విధులేంటో, కట్టడలు ఏంటో, ఆజ్ఞలేంటో, అంతేకాకుండా దేవునికి ఏ విధమైనటువంటి సమర్పణ అవసరమో ఈ విధమైనటువంటి మాటలన్నీ కూడా మనం 30 నుండి 40 అధ్యాయాలలో మనం గమనించవచ్చు. ఇది 4 భాగాలుగా నిర్గమాకాండాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈ నిర్గమాకాండములో అతి ప్రధానమైనది 2 అంశాలు ఉన్నాయి. అతి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంటే, ఒకటేమో పస్కా బలి, రెండవది ధర్మశాస్త్రము. ఒకటేమో పస్కా బలి, రెండవది ధర్మశాస్త్రము. దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి ధర్మశాస్త్రము మనకు కనబడుతూ ఉంది. మనము రక్షణ పొందుటకు ఏం చేయాలో తెలియచేస్తూ ఉంది. మనం రక్షణ పొందుటకు ఏం చేయాలో ధర్మశాస్త్రము తెలియచేస్తూ ఉంది. రెండవది పస్కా బలి. నీవు రక్షణ పొందడానికి
నేను అనగా దేవుడు ఏమి చేస్తున్నాడో చూపించేదే పస్కా బలి. అమ్మా అర్థమవుతుందా? రెండు మాటలు. ఈ నిర్గమాకాండములో ప్రధానమైనటువంటివి రెండు విషయాలు. ఒకటేమో ధర్మశాస్త్రము, రెండవది పస్కా బలి. చెప్పండి, ఒకటి చెప్పండి, అందరూ చెప్పాలి. ఒకటేంటి? ధర్మశాస్త్రము, రెండవది పస్కా బలి. ధర్మశాస్త్రము ఏం తెలియచేస్తూ ఉంది అంటే మనము రక్షణ పొందడానికి ఏం చెయ్యాలో తెలియచేసేదే ధర్మశాస్త్రం. అర్థమైందండి? ధర్మశాస్త్రం ఏం తెలియచేస్తుంది? మనందరము కూడా రక్షణ పొందడానికి ఏం చెయ్యాలో తెలియచేసేదే ధర్మశాస్త్రం. రెండవది అమ్మ చెప్పండి, రెండవది గట్టిగా చెప్పాలి అందరూ. రెండవది పస్కా బలి. ఈ పస్కా బలి ఏం తెలియచేస్తూ ఉంది అంటే మనం రక్షణ పొందడానికి, అర్థమైందండి, మనం రక్షణ పొందడానికి నేను అనగా దేవుడు ఏం చేస్తున్నాడో చూపించేదే పస్కా బలి. ఒకటేమో మనం రక్షణ పొందడానికి ఏం చెయ్యాలో, మనం రక్షణ పొందడానికి ఏం చెయ్యాలో తెలియచేసేది ధర్మశాస్త్రం. రెండవది మనలను రక్షించడానికి దేవుడు ఏం చేస్తున్నాడో, ఏం చేస్తాడో, ఏమవుతాడో అనేది తెలియచేసేదే పస్కా బలి. పస్కా బలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకు తెలియాల్సినటువంటి మాటల్లో, ఎందుకంటే అనేక పర్యాయములు నిర్గమాకాండాన్ని గురించి నేర్చుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అయినా కూడా దేవుడు కొన్ని క్రొత్త మాటలు మనకు నేర్పుతూనే ఉంటారు. ప్రతి ఏటా నేర్చుకుంటూ ఉన్నా ఇందులో ఎంత నేర్చుకుంటూ ఉంటే ఇంకా అంత దేవుడు నేర్పుతూనే ఉంటాడు. దేవుని యొక్క మాటలలో మనం గమనిస్తే నేటి దినాన మనం నేర్చుకోవాల్సినటువంటి మాటలు, అయ్యా ఇశ్రాయేలీయులు శ్రమ పెట్టబడుచూ ఉన్న కొలది వారు ఏం చేయబడుతూ ఉన్నారు? అభివృద్ధి పొందుతూ, విస్తరిస్తూ, ప్రబలుతూ ఉన్నారు. అర్థమైందండి? ఇశ్రాయేలీయులు శ్రమ పెట్టుచున్న కొలది, శ్రమలలో ఉన్న కొలది వారు విస్తరిస్తూ, ప్రబలుతూ, వారు అభివృద్ధి నొందుచూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో నిర్గమము అంటే ఏంటో నేర్చుకున్నాం. నిర్గమాకాండములో ఉన్న 4 భాగాలు నేర్చుకున్నాం. నిర్గమాకాండమును 2 ప్రధానమైన భాగాలుగా చేస్తే ఏ విధంగా ఉంటుందో కూడా మనం నేర్చుకున్నాం. అయితే నేటి దినాన దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, మొదటి అధ్యాయము యొక్క ధ్యానాన్ని గమనించిన వారమైతే, ఈ అధ్యాయములో ఇశ్రాయేలీయులు 2 భాగాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అధ్యాయములో కనబడుతూ ఉన్నటువంటి 2 భాగాలు ఏంటి అంటే ఇశ్రాయేలీయుల యొక్క గత చరిత్ర కనబడుతూ ఉంది, ఇశ్రాయేలీయుల యొక్క వర్తమాన చరిత్ర కనబడుతూ ఉంది. అమ్మా 2 భాగాలు ఏం కనబడుతూ ఉంది? ఇశ్రాయేలీయులు అంతకుముందు ఎలా ఉండేవారో, ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఎలా ఉన్నారో ఈ 2 మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి, గత చరిత్ర 1వ వచనము నుండి 7వ వచనం వరకు వారు ఐగుప్తులకు వచ్చుట. ఒకసారి చదువుతారా 7వ వచనం? అభివృద్ధి పొంది, చూడండి వాక్య భాగాలలో ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారు ఉన్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అమ్మా, వారు ఉన్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఇది ఇశ్రాయేలీయుల చరిత్ర. ఇశ్రాయేలీయులు మొదట ఎక్కడికి వచ్చారు అంటే ఐగుప్తు దేశానికి వచ్చారు. ఈ ఐగుప్తు దేశములో
కరువు నిమిత్తమై వచ్చారండి, పట్టుకూటి కోసం వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే యోసేపు. ఎవరండి? యోసేపు. అన్నలైనటువంటి వారు యోసేపుని ఇష్మాయేలీయులకు అమ్మివేశారు. ఇష్మాయేలీయులకు అమ్మివేసినప్పుడు ఈ యోసేపు గారు ఐగుప్తు దేశంలో పోతిఫర్ ఇంట ఉండడం, ఆ తర్వాత జైల్లో ఉండడం, ఆ తర్వాత పానదాయకుడుగా ఉండడం, ఆ తర్వాత ఫరోకి రెండవ అధికారిగా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఇశ్రాయేలీయుల యొక్క మొదటి చరిత్ర ఏంటి అంటే, ఇక్కడ వాక్యములో 7 వచనాలలో దేవుడు క్లియర్గా వారిని గురించి వ్రాసాడు. అయ్యా, ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారు ఉన్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఇది గత చరిత్ర. వర్తమాన చరిత్ర ఏంటి అంటే 8వ వచనము నుండి 22వ వచనము వరకు ఈ వర్తమాన చరిత్ర బహుశ్రమల చరిత్ర. ఏం చరిత్ర అండి ఇది? బహుశ్రమల చరిత్ర. ఈ 2 చరిత్రలను మనం క్లుప్తముగా కొన్ని మాటలను ధ్యానం చేస్తే అసలు ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు వెళ్ళడానికి, అక్కడ విస్తరించడానికి, శ్రమపడి విమోచించబడడానికి కారణం ఏంటి? అమ్మా, అర్థం చేసుకోండి దేవుని యొక్క మాటలో. ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు వెళ్ళడానికి, విమోచించబడడానికి, శ్రమ పెట్టబడడానికి, వారు విస్తరించడానికి అసలు కారణం ఏమిటి? ఏమంటారండి? 4 మాటలను ఇక్కడ చూడొచ్చు. వారు ఐగుప్తుకు వెళ్ళారు, విస్తరించారు, శ్రమపడ్డారు, విమోచించబడ్డారు. అర్థమైందండి? ఐగుప్తుకు వెళ్ళారు, ఐగుప్తులో విస్తరించారు, శ్రమపడ్డారు, విడిపించబడ్డారు. ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటండి? ఇవన్నీ జరగడానికి గల కారణం ఏమంటారు? ఎందుకండి ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఇశ్రాయేలీయులు విస్తరించడానికి గల కారణం ఏంటి? ఇశ్రాయేలీయులు శ్రమ పెట్టబడడానికి గల కారణం ఏంటి? ఇశ్రాయేలీయులు మరలా విడిపించబడడానికి గల కారణం ఏంటి? దీనంతటికీ కూడా ఒక్క కారణం ఉంది. ఆ కారణము ఆదికాండ గ్రంథములో 12వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాట. ఆదికాండములో అబ్రహాము గారిని దేవుడు పిలిచాడు. ఆదికాండము 12వ అధ్యాయములో అబ్రహాము గారిని పిలిచాడు. 13వ అధ్యాయములో అబ్రహాము గారిని బహు ధనవంతునిగా చేశాడు. అంతేకాకుండా 14-18వ అధ్యాయములో మనం చూస్తే రాజులపై విజయాన్ని అబ్రహాము గారికి దేవుడిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయములో మనం గమనిస్తే వాక్య రూపములో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఈ మాట? 15వ అధ్యాయం ఒకసారి చూస్తారా? 15వ అధ్యాయము 5వ వచనం. తీసుకుని వచ్చి నీవు చూడండి, విన్నారా ఈ మాట? అమ్మ మీరందరూ, అసలు ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు వెళ్ళడానికి గల కారణం ఏంటి? విస్తరించడానికి గల కారణం ఏంటి?
శ్రమ పెట్టబడడానికి గల కారణం ఏంటి? దేవుడు వారిని విడిపించడానికి గల కారణం ఏంటి అంటే, దీనంతటికీ మూల కారకుడు ఎవరయ్యా అంటే అబ్రహాము గారు. అబ్రహాము గారిని దేవుడు పిలిచాడు, ధనవంతుని చేశాడు, బహుధనవంతునిగా చేశాడు, రాజులపై విజయాన్ని ఇచ్చాడు. ఇవ్వడమే కాకుండా 15వ అధ్యాయములో దేవుడు తన వాక్య రూపములో అబ్రహాము గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే చూడండి, చదవండి అమ్మా. వెలుపలికి తీసుకుని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుము చెప్పి నీ సంతానము అలాగునగునని చెప్పాను. దేవుడు ఏం చెబుతున్నాడండి మాట? దేవుడు ఏం చెబుతున్నాడు చూడండి. లోపల ఉన్నటువంటి అబ్రహాము గారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అబ్రహామా నీ చేతనైతే, వినండి, నీ చేతనైతే ఆకాశ నక్షత్రములను లెక్కించుము, నీ సంతానమును నేను ఏం చేస్తాను? ఇసుక రేణు ఈ ఆకాశ నక్షత్రముల వలె విస్తరింప చేస్తాను. చూడండి, మీరు ఇప్పుడు చదివారు కదా, చదవబడినటువంటి నిర్గమాకాండములో 1వ అధ్యాయము 12వ వచనములో ఒక మాట చూశారు. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి చూడండి, 15వ ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనములో ఆకాశ నక్షత్రముల వలె విస్తరించారా? అబ్రహాము గారికి ఇవ్వబడినటువంటి ఈ వాగ్దానము నెరవేరిందా? చెప్పండి, నెరవేరిందా? ఈ మాటలను మనం గమనించిన వారమైతే అబ్రహాము గారి నుండి ఇస్సాక్ గారు నుండి యాకోబు గారి నుండి ఇశ్రాయేలీయులు. యాకోబు గారి యొక్క 12 మంది కుమారులే ఇశ్రాయేలీయుల జనాంగము. దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పును మనం ఈ మాటలలో చూడగలం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిబంధన 15వ అధ్యాయములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ వాగ్దాన ఆశీర్వాదం అంతేకాకుండా శాపము నెరవేర్పు కొరకు మొట్టమొదట ఐగుప్తులో చెరలోనికి దేవుడు యోసేపుని పంపించాడు. 2 మాటలు, 1 ఆశీర్వాదం, 2 శాపం. 1 ఆశీర్వాదం, 2 శాపం. ఆశీర్వాదం ఏంటి అంటే వారు విస్తరించడము అనేది ఆశీర్వాదం. శాపం ఏంటి అంటే వారు శ్రమ పెట్టబడుచూ ఉన్నా కూడా విస్తరిస్తూ ఉన్నారు. చూడండి, అది వారికి శాపం. కానీ దేవుని విడువనందున ఐగుప్తు సహితము ఆయన యొక్క సింహాసనము అయింది. ఈ మాటలు నేను క్లుప్తంగా తెలియచేస్తాను. ఏంటి అంటే, ఇశ్రాయేలీయులు ఆహారము కొరకు, వారు బ్రతుకుట కొరకు, వారి యొక్క సౌఖ్యం కొరకు ఐగుప్తుకు వచ్చారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తుకి రావడానికి గల కారణం ఏంటి అంటే వారు బ్రతకడానికి వచ్చారు, వారికి సౌఖ్యం కొరకు వచ్చారు. అంతేకాకుండా వారు ఆహారం కొరకు వారు వచ్చారు. అయితే వారు బ్రతుకు తెరువును వెతికారు కానీ దేవునిని వెతకలేదు. వారు బ్రతుకు తెరువును వెతుక్కున్నారు కానీ దేవుణ్ణి వెతకలేదు. గనుక వీరి సౌఖ్య దేశము అనుకున్నది వీరికి చెరగా, శ్రమగా మారింది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనిస్తే వాక్యం చెబుతూ ఉన్నటువంటి కొన్ని మాటలు, ఐగుప్తు ఈ దేశంలోకి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు ఎందుకు వచ్చారు అంటే తినడానికి ఆహారం లేదు,
వారి ప్రాంతంలో కరువు వచ్చింది. కాబట్టి యోసేపు గారు మొట్టమొదటిగా ఐగుప్తు దేశానికి పంపబడ్డాడు. అర్థమవుతుందండి ఈ మాటలు? మొట్టమొదటిగా ఐగుప్తు దేశానికి వచ్చిన వ్యక్తి ఎవరు? యోసేపు. యోసేపు మొట్టమొదటిగా ఐగుప్తు దేశానికి వచ్చాడు. వచ్చినటువంటి ఈ యోసేపు గారు ఎందుకు వచ్చాడయ్యా అంటే, ఆయన ఈ దేశానికి రావడం, ఇక్కడ ఆయన అధికారిగా ఉండడం, ఆ తరువాత కరువును బట్టి తన యొక్క అన్నలందరూ కూడా మరలా ఐగుప్తు దేశానికి వచ్చుటను మనం చూస్తూ ఉన్నాం. తన తండ్రి వచ్చుటను మనం చూస్తూ ఉన్నాం. వారు వచ్చినప్పుడు 12 మందిగా వచ్చారు, 70 మందిగా వారు ఐగుప్తు దేశానికి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 70 మందిగా వచ్చినటువంటి వీరు విస్తరించి ప్రబలి అభివృద్ధి పొందారు. మొదటిగా వీరు రావడానికి గల కారణం ఏంటి అంటే, ఆహారం కొరకు, సౌఖ్యం కొరకు, అంతేకాకుండా బ్రతుకుట కొరకు వారు ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతంలో వారికి ఆహారం దొరికింది, ఉండడానికి సౌఖ్యమైన స్థలం దొరికింది, అంతేకాకుండా బ్రతకడానికి పనులు దొరికాయి. కాబట్టి వీరికి వాగ్దాన దేశమైనటువంటి దానిని వీరు విడిచిపెట్టారు. వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టారు, దేవునిని విడిచిపెట్టారు. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. దేవుడు ఏం చెప్తున్నాడండి? ఏం చెప్తూ ఉన్నాడు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని మీరు మీ దేహమును గూర్చి చింతింపకుడి అంటూ ఉన్నాడు. కానీ ఇశ్రాయేలీయుల యొక్క చింత ఏంటి? ఇశ్రాయేలీయుల యొక్క చింత ఏంటండి? వీరు ఈ దేశానికి రావడానికి గల కారణం ఏంటి? ఆహారం లేదు. అయ్యా, మేము ఏం తినాలి, రేపు మేము ఎలా బ్రతకాలి, మేము ఏం కట్టుకోవాలి, మేము ఎక్కడ నివాసం ఉండాలి అనేది వీరి యొక్క విధానం. అయితే దేవుడు మరి యొక్క మాట కూడా చెబుతున్నాడు. 31 నుండి మనం గమనిస్తే 33 వచనాలు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదా? విన్నారా? అయ్యా, యాకోబు గారి యొక్క సంతానం ఏం తిందుమా, ఏం త్రాగుదామా, ఏం సుఖిందుమా, ఎక్కడ నివాసం చేద్దాం, మన ఆహారం ఏంటి అని వెడలిపోయారు. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ఏం తినాలో, మీకు ఏం అవసరమో, మీకు ఏం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియదా? అర్థమైందండి? వారు శ్రమ పెట్టబడడానికి గల కారణం ఏంటి అంటే, వారు ఏమి తిందుమా, ఆహారము కొరకు, సౌఖ్యం కొరకు, వస్త్రముల కొరకు, నివాసము కొరకు వారు వెడలిపోయారు. కానీ దేవునిని మరచిపోయారు. వారు ఉన్న ప్రదేశములో ఇది వాగ్దాన దేశము, దేవుడు మనకిచ్చినటువంటి దేశము, దేవుడు ఈ దేశములో మనలను పోషించడా అని వారు ఆ ప్రాంతములో ఉంటే వారిని దేవుడు ఏ విధముగా పోషించేవాడో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన మనందరికీ దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి ఒక మాట, అయ్యా, మీరు ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతించవద్దు. మీకు ఏది అవసరమో అది ఎవరికి తెలుసు? మీ పరలోకపు తండ్రికి తెలుసు. అర్థమైందండి? ఈ మాటను జ్ఞాపకం పెట్టుకోండి. ఇశ్రాయేలీయులు శ్రమ పెట్టబడడానికి గల కారణం ఏంటి అంటే, దేవుడు వారికి
ఆ ప్రాంతములో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఆ ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి వెళ్ళి ఆహారాన్ని తెచ్చుకోవాలి. చూడండి, అబ్రహాము గారు ఉన్నప్పుడు కూడా అబ్రహాము గారికి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అబ్రహాము గారు ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళి ధాన్యాన్ని తెచ్చుకుని ఆయన ప్రాంతంలో ఆయన ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి అంటే, వారి ప్రాంతాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టడమే కాదు, వారు సేవిస్తున్న దేవునిని కూడా వారు మరచారు. అందుకే దేవుడు ఎక్కడైతే వారికి ఆహారం దొరికిందో, ఎక్కడైతే వారికి సౌఖ్యం దొరికిందో, ఎక్కడైతే వారికి నివాసము దొరికిందో, అక్కడే ఆ ప్రాంతములోనే వారిని దేవుడు శ్రమ పెడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన వాక్యములో నుండి మనం నేర్చుకోవలసినటువంటి మాటలు ఏంటి అంటే, అయ్యా, దేవునికి మనకు ఏది అవసరమో అది ఆయనకు తెలుసు, మనకు ఏం కావాలో అది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన సన్నిధిని మనం విడిచి వెడలిపోయే వారముగా ఉండక ఆయన సన్నిధానములో ఉండి ఆయనను గణపరచే భాగ్యము దేవదేవుడు మనెల్లరకును దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. మీ వాక్యములో ఉన్న కొన్ని సంగతులను మీరు మాకు తెలియచేశారు. అయా, నిర్గమాకాండము అంటే ఏంటో, నిర్గమాకాండములో ఉన్నటువంటి నైనా 2 ప్రధానమైనటువంటి విధులేంటో, నిర్గమాకాండమును 4 భాగములుగా మేము చేసుకుంటే ఎలా ఉంటుందో, అంతేకాకుండా గత కాల చరిత్రను, వర్తమాన కాల చరిత్రను మీరు మాకు తెలియచేశారు ప్రభువా. ఇశ్రాయేలీయులు శ్రమ పెట్టబడడానికి గల కారణమేంటో, వారు వృద్ధి చెందడానికి గల కారణమేంటో, అబ్రహాము గారికి మీరు ఇచ్చిన వాగ్దానము ఏంటో, ఇన్ని విషయాలు మీరు మాకు నేర్పించిన తండ్రి, మీకు వందనాలు. కరువు వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, దేవా నీకు తెలియకుండా ఏది రాదు కదా ప్రభువా. అయ్యా, మేము కూడా ఇశ్రాయేలీయుల వలె నైనా ఆహారము దొరికినప్పుడు, నైనా నివాసము దొరికినప్పుడు, సౌఖ్యం దొరికినప్పుడు నిన్ను మరచే వారముగా మేము ఉండక, దేవా నీ యొక్క సన్నిధానములో ప్రతిదినము నైనా నిన్ను హత్తుకుని జీవించు భాగ్యము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా, మరణాతా, మరణాతా. దేవదేవుడే మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.